గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు. అధ్యక్ష, నన్ను మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ కంటే ముందు అధ్యక్ష ఒక 2 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ పొద్దున్నే మేము ఇంటికాంచి వెళ్ళి టిఫిన్ చేయకుండా టిఫిన్ పట్టుకొని వచ్చాం అధ్యక్ష. ఎక్కడ కోసం తినాలని చెప్పి అనుకుంటుంటే బట్టిగారు తీసుకుపోయి మా రూలు తిందాన్ని తీసుకుపోయి కూర్చోబెట్టిన అధ్యక్ష. తమరికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. కనీసం భారతీయ జనతా పార్టీ ఇది నన్ను అవమానించడం కాదు అధ్యక్ష, నన్ను అవమానించడం కాదు, శాసనసభ్యులను అవమానించినట్లు లెక్క అధ్యక్ష. మేము ఇంటి నుంచి వచ్చి ఒక అర్ధగంట ముందు వచ్చిన మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు చాలా అనుభవజ్ఞులు, గతంలో వారికి అనుభవం కూడా ఉంది. ఈ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే స్పీకర్ గారు మీ ఛాంబర్లోకి వచ్చి వారు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఒకటి. రెండవది అధ్యక్ష, మన శాసనసభలో ఒక నిబంధన పెట్టుకున్నాం. ఏ పక్షానికైనా 5 సభ్యులు ఉంటే పైన ఉంటేనే వారికి శాసనసభలో మనము ఆఫీస్ అకామిడేషన్ ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయానికి అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇంకా దానికి కాదని కూడా ఏదైనా కావాలంటే కూడా he can personally come and see you and he can request you, sir. Number 1. Number 2, అధ్యక్ష, బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు వారు బడ్జెట్కు పరిమితికి లోబడి, ఎందుకంటే వారికి ఉండే మళ్ళీ సమయం తక్కువ ఇచ్చిండ్రు, సమయం ఇవ్వలేదు అని వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బడ్జెట్ మీద వారి యొక్క విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యుడిని కోరుతున్నాను. అన్ని నిబంధనలకు లోబడి మాత్రమే కాకుండా కన్వెన్షన్స్ లోబడి ఉంటాయి అధ్యక్ష. వారు కూడా శాసనసభ్యులుగా చేసిండ్రు. నాతో పాటుగా ఒక్క శాసనసభ్యుడు ఉన్నటువంటి ఒకటే జయప్రకాష్ నారాయణ గారికి ఒక రూమ్ ఇచ్చినాం. సిపిఐ పార్టీ ఒక సభ్యుడు నాకు రూమ్ ఇచ్చాం అధ్యక్ష. ఇవాళ మాలాంటి వాళ్ళకి మమ్మల్ని అవమానపరిచినట్టు కాదు అధ్యక్ష. మేము ఎక్కడ మాకు న్యాచురల్ కాల్ వస్తుంది, ఎక్కడ పోతాం అధ్యక్ష? బయట మేము వస్తే కాళ్ళలో కూర్చున్నాం అధ్యక్ష. ఇంత అన్యాయం ఉంటుంది. మీరు బీఎస్సీలో మీకు బీఎస్సీలో అధ్యక్ష ఇది బడ్జెట్ మీద ప్రసంగం. ఇది వారికి ఏదన్నా సౌకర్యాల విషయంలో కావాలనుకుంటే తమరికి విజ్ఞప్తి చేయమనండి. తమరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. దానికోసం ఆర్గ్యుమెంట్ ఎందుకు అధ్యక్ష? దానికి వారు కూడా చాలా సీనియర్, దీనికి ఆర్గ్యుమెంట్ ఎందుకు అధ్యక్ష? వారిని తమరికి రిప్రజెంట్ చేసుకోమనండి. ఎట్లా ఈ రూల్స్ ఎట్లా ఉన్నాయి, సాంప్రదాయాలు ఎట్లున్నాయి తమరు పరిశీలించి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. అంతే తప్ప దానికోసం మీరు ఆర్గ్యుమెంట్ చేయడం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలా సీనియర్ ఆయన, వారి సౌకర్యాల కోసం ఆర్గ్యుమెంట్ చేయడం ఏంటి అధ్యక్ష? నాకు అర్థం కాదు. ఇవాళ బడ్జెట్ మీద ఆర్గ్యుమెంట్ చేయండి, బడ్జెట్ మీద ప్రసంగించండి, ప్రజల కోసం మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. ఆ సమయాన్ని దీనికి వినియోగించండి. మీ సౌకర్యాల కోసం మీరు ఈ సభా సమయాన్ని ఇట్లా వినియోగించుకోవడం మంచిది కాదు అధ్యక్ష. నేచురల్ కాల్ వస్తుందంటే మేము పోదాం అధ్యక్ష, అందరం ఇక్కడే ఉన్నది. నేచురల్ కాల్కి తమరు ఈ అసెంబ్లీలో నేచురల్ కాల్కి సౌకర్యం లేదా అధ్యక్ష? ఏమన్యాయం అధ్యక్ష? దానికోసం బడ్జెట్ ప్రసంగం మీద వారు సమయం వృధా చేయడం మంచిది కాదు అధ్యక్ష. లెట్ హిమ్ గో ఆన్ ప్రొసీడింగ్స్. ఈ బడ్జెట్ దాని మీద మాట్లాడండి, సలహాలు సూచనలు ఇవ్వండి. మేము ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం మీకు రిప్లై చేయడానికి. అధ్యక్ష, తమరికి ఒక హాఫ్ డజన్ సార్లు కలిసాం అధ్యక్ష. హాఫ్ డజన్. ఏం చెప్పినాం? బీఎస్సీలో గతంలో ఉన్న ప్రాక్టీస్కి ఇది అమలు చేయమని చెప్పినాం. మీరు కాదన్నారు. ఒక రూమ్ ఇవ్వమని చెప్పినాం. రూమ్ కూడా శాసనసభ్యులుగా మేము ఒక ముగ్గురం ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక రూమ్ ఇయ్యారా అధ్యక్ష? ఇది శాసనసభ్యులు కాదా? ఇది మన వ్యవహారం కాదా అధ్యక్ష? రాజేందర్ గారు, ఇప్పటికే 2 మంత్రులు రిక్వెస్ట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు మీట్ ఎనీ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ. నన్ను వచ్చి మీరు ఛాంబర్లో కలవండి, మాట్లాడుకుందాం. కానీ వారు అన్నట్టుగా మీకు ఇచ్చే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా చేశారు, అన్ని విధాల అనుభవం ఉంది మీకు. ఎందుకంటే ఇక్కడ కూడా సభ్యుల సంఖ్యను బట్టే సమయం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి 105 మందికి అంతే సమయం, 2కి అంతే సమయం ఇవ్వడానికి రాదు ఇక్కడ. అది కూడా తమరు తెలుసు. ఇక్కడ ఉన్నప్పుడు తమరు కూడా పాటించిన వాళ్ళే. 105 మందికి అంతే సమయం, 2కి అంతే సమయం విలువబడది. మీరున్న 2 సభ్యులకు సమయం ఎంత ఇవ్వాలనో కుదింపు ఇవ్వాల్సి వస్తుంది. ఆ కుదింపు సమయంలోనే తమరు మాట్లాడే విషయాలు మాట్లాడండి. ఇద్దరు కానీ ఇవ్వలేం కదా. 20 సంవత్సరాల తర్వాత మనం నేర్చుకుంటాం అధ్యక్ష. తప్పకుండా సభా సాంప్రదాయాలు, సభల పద్ధతులు నేర్చుకుంటాం అధ్యక్ష, దాన్ని తప్పడతలేము. కానీ ఒక్కటి
శ్రీనివాస్ యాదవ్. అధ్యక్ష ఇంతమంది ఇప్పుడు గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు సీనియర్ సభ్యులు అధ్యక్ష. సభా సాంప్రదాయం అనేది సభాపతి చేతిలో ఉండేటువంటి అంశం అధ్యక్ష. దీన్ని ఏంటంటే బయటికి పోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుండు. 20 సంవత్సరాల తర్వాత నేర్చుకునేది ఏముండదు అధ్యక్ష. దీనికి సభ రూల్స్ అనేటివి ఈ రోజులో కాదు, ఈ అసెంబ్లీ ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నటువంటి సభా రూల్స్. అది సభాపతి గారి ఆధ్వర్యంలో ఉండేటువంటి రూల్స్. మా నోరు నొక్కేస్తుండ్రు, మమ్మల్ని మాట్లాడినిస్తలేరు అనేటువంటి భావన మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికే వారు మాట్లాడుతుర్రు. దయచేసి ఏదున్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడమనండి అధ్యక్ష. లేకపోతే మీ దగ్గరకు వస్తే రానియలేదనేటువంటి అంశం ఏమన్నా ఉంటే ఆయన చెప్తే అర్థం ఉంది. కాబట్టి దయచేసి మీరు సీనియర్ శాసనసభ్యులు, మీకు అనుభవాలు ఉన్నాయి. సభ నియమాలు ఏ విధంగా ఉంటాయి అనేది సభాపతి గారి ఆధ్వర్యంలో ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు అది పాటించాలి. కానీ మీకు ఇచ్చి బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే మీరు ఈ అంశాలు మాట్లాడితే ఇక మేము మాట్లాడాలంటే మేము ఇంకా వేరే అంశాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఆ సమస్య ఏది ఉందో దాన్ని పరిష్కారం చేసుకునే విధంగా మీరు మాట్లాడాలి. దానికి రూల్స్ ఏమున్నాయో మీరు చెప్తారు. కాబట్టి దయచేసి అది మీరు ఒక వైపున చెప్తుంటే వారు అంటే దీని ఉద్దేశం ఏంది, ఇవన్నీ బయటికి పోవాలి. పదే పదే అదే అంశాలు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని దయచేసి మనకు తెలియదు కాదు అధ్యక్ష. ఇంత గత ప్రభుత్వాలు కూడా అనేక సందర్భాల్లో ఉంటే ఇక్కడ సంఖ్యాపరంగా అవకాశాలు వస్తాయి మాట్లాడడానికి కావచ్చు, లేకపోతే ఇక్కడ అవసరాలు కావచ్చు, అన్నీ కూడా మనకున్న సంఖ్య ప్రకారం వస్తాయనేది ఆ రూల్స్ మనం ఫ్రేమ్ చేసినవి కూడా కాదు అధ్యక్ష, మీకు తెలిసిందే. కాబట్టి ఏదున్నా సభాపతి గారి దృష్టికి వారి ఆఫీస్కు పోయి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. దయచేసి మళ్ళీ ఆ వర్డ్ మాట్లాడితే మళ్ళీ ఇంకొకటి మాట్లాడితే మళ్ళీ అది కంటిన్యూ అయిందనుకో మళ్ళీ మేమందరం కూడా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. రాజేంద్ర గారు, ప్లీజ్ స్టిక్ ఆన్ టు సబ్జెక్ట్. కొనసాగే రిక్వెస్టింగ్ అధ్యక్ష, ప్లీజ్ స్టిక్ ఆన్ టు సబ్జెక్ట్. 2014 నుంచి ఇవాళ 2022-23 వరకు ఏ బడ్జెట్ ప్రతిపాదనలు అయితే పెట్టినామో నేను కూడా ఒక 5 ఏళ్ళు పెట్టినా 70-80% కంటే ఎప్పుడు రిలేషన్ కాలే. అదంతా లెక్కలు ఉన్నాయి, పత్రాలు ఉన్నాయి. మళ్ళీ ఈసారి కూడా గదే అంచనాలు, గదే తప్పిదాలు మళ్ళీ చేస్తూ ఉన్న విషయాన్ని గౌరవ ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నారు అధ్యక్ష. మొట్టమొదటిగా రాష్ట్రం, కేంద్రం కొన్ని చట్టాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి అధ్యక్ష. కానీ తెలిసి కూడా కావాలని చెప్పి విమర్శించే పద్ధతి అయితే ఉందో అది ఎప్పుడు మంచిది కాదు అధ్యక్ష. ఇవాళ వారు కూడా రాష్ట్రం లెవెల్లో ఉన్నారు, రేపు బీఆర్ఎస్ పార్టీ దేశం లెవెల్లో పోతుండొచ్చు, వారు దేశాన్ని రేపు పరిపాలిస్తుండొచ్చు. కానీ బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులుగా, మంత్రులుగా తప్పకుండా ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. రెండో అధ్యక్ష, దీంట్లో 13th ఫైనాన్స్ కమిషన్లో 2.95% మనకు ఉండే ట్యాక్స్ డెవల్యూషన్లో, మనకు 14th ఫైనాన్స్ కమిషన్లో 2.47 ఉండే. ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత 2.12 అని చెప్పి మొన్న గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ చివరికి కేంద్రం వివక్షతో కక్షగట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ కూడా రాకుండా చేసిందనే మాట చెప్పడం నిజంగా ఇది చాలా అత్యంత బాధాకరమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తుంది అధ్యక్ష. ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలతో సంప్రదించి వాళ్ళకు సంబంధించిన పారామీటర్స్ కూడా చదవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ లోతుల్లోకి పోను నేను. పాపులేషన్ కావచ్చు, దానికి డెమోగ్రఫీ కావచ్చు, ఫిజికల్ కెపాసిటీ కావచ్చు, ఇన్కమ్ డిస్టెన్స్ కావచ్చు, ఫిజికల్ డిసిప్లిన్ కావచ్చు, మనకు వచ్చే ట్యాక్స్ కావచ్చు, ఫారెస్ట్ కవరేజ్ కావచ్చు, అనేక రకాల పారామీటర్స్ మీద ఆధారపడి ట్యాక్సేషన్ ఫిక్స్ చేస్తారు తప్ప ఊరికనే ఏదో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేసే పద్ధతి కాదు. అట్లాంటి మాట మళ్ళీ మాట్లాడకూడదని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఇది మన కోసం కాదు, రేపు ఉంటుంది, ఎల్లు ఉంటుంది, మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళ తర్వాత కూడా ఇదే ఉంటుంది కావచ్చు, మార్చకపోతే. కానీ ఇది పద్ధతి అధ్యక్ష. కానీ పదే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏదో డబ్బులు రాకుండా చేస్తుందనే మాట తప్పని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. రెండో అధ్యక్ష, నేను కూడా తెలంగాణకు మంచి జరగాలని, డబ్బులు రావాలని కోరుకునే వ్యక్తిని అధ్యక్ష. నేనేం తెలంగాణ వ్యతిరేకంగా ఉంటాను అధ్యక్ష.
దీనికోసం కొట్లాడుకున్నాం కదా, మీకు మా పార్టిసిపేట్ ఉంది కదా అధ్యక్ష. రెండవ అధ్యక్ష, 2021-22 ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ల్యాండ్ సేల్ 16,000 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష. అదే స్పెషల్ అసిస్టెన్స్ అని చూపించారు అధ్యక్ష. స్పెషల్ అసిస్టెన్స్ అంటే ఏందో నాకు తెలియదు అధ్యక్ష. తమకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతుంది, రాష్ట్రాలు దాన్ని చూసి అలకేట్ చేయబడ్డ ప్రయారిటీ చేపట్టిన వాటిని రాష్ట్రాలు కూడా రూపకల్పన చేసుకోవాలని చెప్పి వాళ్ళు పెట్టుకుంటారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్లో మనకి ఏమొస్తే తెలిసిన తర్వాత కూడా వారు స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పి 25,105 కోట్ల రూపాయలు పెట్టిన అధ్యక్ష. 5 పైన బిల్లు వచ్చిందా మంత్రి గారు అడగండి. 5 పైన బిల్ల 16,000 కోట్లలో ల్యాండ్స్ అమ్ముకోవడం ద్వారా వస్తే 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తుండొచ్చు, కానీ ఎక్కడ కూడా 16,000 కోట్లు రాలేదు. దీనివల్ల వెల్ఫేర్కి దెబ్బ పడుతున్న మాట వాస్తవం కాదా ఆర్థిక మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతుంది అధ్యక్ష. రెండవ అధ్యక్ష, అట్లనే 2022-23లో కూడా ఒకసారి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ పెట్టిన అధ్యక్ష. దాంట్లో కూడా ల్యాండ్ సేల్ 15,500 కోట్లు, మళ్ళీ స్పెషల్ అసిస్టెన్స్ 25,555 కోట్లు, ఒక 5 పైల బిల్ల కూడా రాలేదు. 3, 23, 24 మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో ఈసారి స్పెసిఫిక్గా పెట్టండి. మిషన్ భగీరథ 19,205 కోట్లు, మిషన్ కాకతీయ 5,000 కోట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మనకు చెల్లించాల్సిన డ్యూస్ 17,828 కోట్లు, ల్యాండ్ సేల్ మళ్ళీ 13,000 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్ 5,000 కోట్లు, తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ 1,237 కోట్లు. నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, తమరి ద్వారా మంత్రి గారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వారు, రేపు గంటల తరబడి సమాధానం చెప్పగల సత్తా ఉన్నవారు కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష. 21-22లో 22-23లో ఎక్కడ కూడా ఒక పైసా రాకున్నప్పటికి కూడా మళ్ళీ నిలబెట్టి దాదాపు 55,000 కోట్ల అధ్యక్ష. 55,000 కోట్ల రూపాయలలో ఒక్క సింగిల్ పైసా కూడా రాదు. మరి 2,90,000 కోట్లలో 55,000 కోట్ల రూపాయలు ఒక పైసా రాకపోతే మరి మళ్ళీ మన బడ్జెట్ 2,35,000 కోట్లే ఉంటే మనం అన్ని పద్ధతుల కింద కేటాయించుకున్న డబ్బులు ఏవైతున్నాయో రేపు బొటాబొటిగా దేనికి కట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. తమరు తెలుసు అధ్యక్ష, వారికి కూడా స్పష్టంగా తెలుసు, సాలరీస్లో కట్ చేసే ఆస్కారం లేదు, పెన్షన్లో కట్ చేసే ఆస్కారం లేదు, కళ్యాణ లక్ష్మి కట్ చేసే ఆస్కారం లేదు, రైతు బంధు కట్ చేసే ఆస్కారం లేదు, ఇవాళ స్కాలర్షిప్లు కట్ చేసే ఆస్కారం లేదు. కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అధ్యక్ష. ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్లో ఎక్కడ కూడా కట్ చేయడానికి ఆస్కారం లేదు. ఇవి కట్ అయితే అధ్యక్ష మళ్ళీ గదేగా నాయి బ్రాహ్మణులకు పెట్టినాయో, రజకులకు పెట్టినాయో, లేకపోతే బీసీ వెల్ఫేర్కి పెట్టినాయో, లేకపోతే ఇంకా విశ్వకర్మలకు పెట్టినాయో, అనేక రకాల వడ్డీల ఫెడరేషన్ పెట్టినాయో, అనేక రకాల ఫెడరేషన్లకు పెట్టిన డబ్బులు కట్ అయితే తప్ప వేరే కట్ కావడానికి ఆస్కారం లేదు అధ్యక్ష. ఇవాళ మనకు గౌరవ మంత్రి గారు 3 సంవత్సరాలుగా వరుసపెట్టి చూస్తున్న ఏ ఫెడరేషన్లు కూడా 2 కార్పొరేషన్లు అధ్యక్ష, 11 ఫెడరేషన్లు, ఈ 13కి ఒక్కనాడు కూడా డబ్బులు కేటాయించిన తప్ప ₹1 ఖర్చు పెట్టరని మాట వాస్తవమా కాదా? మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ ఆ కులాలని అట్రాక్ట్ చేసుకోవడం కోసం, ఆ కులాలకు ఇవాళ అన్యాయం చేయడం కోసం మళ్ళీ పెట్టడం అనేది సమంజసంగా ఉంటుందా అని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష. రెండో అధ్యక్ష, జిఎస్టీ కంపెన్సేషన్. వారి ద్వారా జిఎస్టీ కంపెన్సేషన్లో 14% మన కనుక కలెక్షన్స్ వస్తే జిఎస్టీ కంపెన్సేషన్ అట్రాక్ట్ కాదు. మన రాష్ట్రం 14% అబౌవ్ ట్యాక్సేషన్ వచ్చిన రాష్ట్రం అని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టి కూడా ఇలా మీరు కేంద్రం మీద అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మిషన్ భగీరథ మళ్ళీ పెట్టినాం, మేము మిషన్ కాకతీయ మళ్ళీ అడిగినాం, మీకు అర్బన్ డెవలప్మెంట్ కింద అడిగినాం, అప్పులు రాణిస్తలేదని చెప్పి వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి. మన పద్ధతి ఏందో, మన సిస్టమ్ ఏందో చేసే ప్రయత్నం చేయండి తప్ప వేరే వాళ్ళ మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకండి. మీ వైఫల్యాలని, మీ చేతగానితనాన్ని, మీరు చేయని పద్ధతిని ఇతరుల మీద నెట్టేసి కాలం గడుపుకునే ప్రయత్నం ఎల్లవేళలా చెల్లదనడానికి మాత్రమే నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష రెండవది మీరు
బడ్జెట్ అలొకేషన్లో కూడా అధ్యక్ష 2021-22లో చాలా ఉన్నాయి, నేను దాని జోలికి పని నాకు ఇచ్చే టైం తక్కువ కాబట్టి 2021-22లో 22-23 ఇంకా యాక్చువల్ రాలే కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. 2,21,687 కోట్లు మనం అలొకేట్ చేసుకుంటే ఖర్చైన డబ్బు 1,75,000 కోట్లు అధ్యక్ష. దాదాపు 45-50 వేల కోట్ల రూపాయలు 2021-22లో రాని మాట వాస్తవం. మీకు తెలుసు దానివల్ల ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. రెండవ అధ్యక్ష, అప్పుల విషయంలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? 100 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం అప్పు చేసింది. కేంద్రానికి FRBM చట్టం లేదా, రాష్ట్రానికి మాత్రమే ఈ చట్టం ఉంటుందా అని చెప్పేట మాట మాట్లాడింది అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఈ రాష్ట్రం వచ్చే నాడు మనకున్న అప్పు 77,333 కోట్ల అధ్యక్ష. FRBM రుణాలు మాత్రమే చెప్తుంది అధ్యక్ష. 77,333 కోట్ల అధ్యక్ష. దాంట్లో ఇవాళ 2021-22 అధ్యక్ష, 22-23 లేదు ఇంకా. 2021-22 నాటికే మన FRBM రుణాలు 3,25,709 రూపాయలు అధ్యక్ష. 3,25,709 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఈ FRBMలో దేశానికి అన్ని రాష్ట్రాలకు ఒకటే చట్టం ఉంది అధ్యక్ష. ఒక కరోనా వచ్చినప్పుడు మాత్రమే ఆర్థికంగా కుంగిపోవద్దని, సంక్షేమం ఆగిపోవద్దని, రాష్ట్రాలు ఇబ్బంది పడకూడదని 5%, 4%, 4.5% అలవ్ చేసింది తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి కూడా ఒక్కొక్క బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రానికి ఒక రకంగా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రం ఒక రకంగా ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. దీంట్లో ఇప్పటికే నాకు తెలిసి తెలంగాణ వచ్చే నాడు మన GSDPలో మన అప్పు కేవలం 15% మాత్రమే అధ్యక్ష. నాకు తెలిసి వాళ్ళ ఈ గ్యారంటీ రుణాలు కూడా 1,05,000 కోట్ల రూపాయలు కలుపుకుంటే కనుక గ్యారంటీ రుణాలలో మీకు తెలుసు అధ్యక్ష, మిషన్ ఇచ్చినప్పటికి కూడా ఎక్సెప్ట్ సివిల్ సప్లైస్ అన్నిటికి కూడా ప్రభుత్వమే మళ్ళీ పే చేయాల్సిన అక్కడ ఉంటుంది. మరి ఈ 5 లక్షల కోట్ల పైచలకు అప్పు చేసిన తర్వాత మనం GSDPలో అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా GSDPలో 25% కంటే లోన్లు ఎక్కువ తీసుకునే ఆస్కారం లేదు. కానీ తెలంగాణ వచ్చేనాడు 15% ఉన్నటువంటి ఈ రుణం ఇలా 38% పెరిగింది అధ్యక్ష. ఇంక్లూడింగ్ గ్యారంటీ రుణాలతో కలుపుతుంటే 38% ఇవాళ GSDPలో అప్పు చేసామంటే ఇలా అప్పులు చేయనిస్తలేరు, మనకు కట్టేలు చేస్తూ ఉన్నారు, మనకు ఆపుతూ ఉన్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇది ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. నాకు తెలిసిన కేంద్ర ప్రభుత్వంతో ఒక 2 ఏళ్ళ నుంచి మనకు సఖ్యత లేకపోవచ్చు. అంతకంటే ముందు ఇదే కేంద్ర ప్రభుత్వంతో అనేక రకాల మన సఖ్యత ఉంది. ఇదే మనం డిమానిటైజేషన్ మనం సపోర్ట్ చేసినాం. ఇదే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసినప్పుడు అట్లా విమర్శ చేద్దని చెప్పినాం. అనేక రకాల మనం సపోర్ట్ చేసి ఉన్నాం. కాబట్టి మనకేదో కేంద్రం అడ్డుపుల్ల వేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉందో తప్పని మాత్రమే తమ ద్వారా చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడడానికి మాట్లాడు అధ్యక్ష. ఈ ఫెడరేషన్ల గురించి నేను ఇంతకుముందు చెప్పింది గౌరవ ఆర్థిక మంత్రి గారికి పంపిస్తా అధ్యక్ష. ఇవి నేను చెప్తున్న లెక్కలు కాదు. ఎక్కడ కూడా మొన్న బడ్జెట్లో మళ్ళా 2023-24లో ఒడ్డెర 300 కోట్లు, బలిజ 300 కోట్లు, బోయ 250 కోట్లు, అదేవిధంగా మేదర 300 కోట్లు, విశ్వబ్రాహ్మణ 300 కోట్లు, కుమ్మర 300 కోట్లు, టాడీ టాపర్స్ 300 కోట్లు, సగర 200 కోట్లు, రజక 60 కోట్లు, NBC 50 కోట్లు, 300 కోట్లు, బీసీలకు 300 కోట్లు. అధ్యక్ష, నేను ఎందుకంటున్నా అంటే 2021-22లో కూడా ఇట్లే పెట్టిండు సేమ్ అమౌంట్, 2022-23లో కూడా పెట్టిండు. కానీ ఒక్క సింగిల్ పైసా కూడా రిలీజ్ చేయలేదు. కేవలం సలూన్ల కోసం, కేవలం ల్యాండ్ల కోసం పెట్టిన డబ్బు ఆ 2 కమ్యూనిటీస్కి ఎలక్ట్రిసిటీ కింద పే చేసినట్టు అక్కడ ఉంటుంది. కాబట్టి 35 కోట్లు ఒకదానికి, 50 కోట్లు ఒకదానికి రిలీజ్ చేసింది తప్ప ఎక్కడ కూడా ఈ అణగారిన వర్గాల జాతులకి, నోరు లేని వాళ్లకు, పేదరికంలో మగ్గే వాళ్లకు, రేపు మళ్ళా 50 కోట్లు పెడితే సంతోషపడే వాళ్లకు 5 పైసల బిల్లు కూడా ఇంతకుముందు ఇవ్వలేదు. మళ్ళీ రేపు ఈ 55 కోట్ల రూపాయలు కనుక ఘాటా పడితే
ఈ కులాలకు ఏం జరుగుతుందో దయచేసి గౌరవ మంత్రి గారు తెలియజెప్పాలని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ట్యాక్స్ డెవల్యూషన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం 1,90,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. మేం కట్టింది 4,25,000 కోట్లు. పదే చెప్పింది అధ్యక్ష. మీకు తెలుసు దేశంలో ఒక రాష్ట్రంలో ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. 2.5% ఉన్న జనాభా 4.5% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్న గౌరవం ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం అధ్యక్ష కేవలం వారు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ట్యాక్స్ డెవల్యూషన్ కలిపి మాత్రమే చెప్పింది అధ్యక్ష 1,90,000 కోట్ల రూపాయలు. కానీ ఫుడ్ సబ్సిడీ ఉంటుంది అధ్యక్ష. ఫుడ్ సబ్సిడీలో అదేవిధంగా మనకు ఎంఎస్పి ఆపరేషన్లో కేంద్ర ప్రభుత్వం మన వాటా కింద మనం 3% జనాభా అనుకుంటే మన వాటా కింద ఖర్చు పెట్టిన డబ్బు 95,000 కోట్ల రూపాయలు. ఈ 9 సంవత్సరాల కాలంలో 41,000 కోట్ల రూపాయలు కేవలం బియ్యం మీద ఖర్చు పెట్టిండ్రు. ఎంఎస్పి ఆపరేషన్ మీకు తెలుసు, కందులు కొన్నా కొంత వాళ్ళు నష్టాన్ని భరిస్తారు. పత్తి కొనే కార్యక్రమం ఉంటుంది, వడ్లు కొనే కార్యక్రమం ఉంటుంది, వాటిలో నష్టం వచ్చే కార్యక్రమం ఉంటుంది. వాటిల్లో 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. రెండవ అధ్యక్ష, నేను మొన్న లెక్కలు తీసిన అధ్యక్ష, నేషనల్ హైవేస్లో వారు చెప్పిండ్రు మొత్తం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారని చెప్తున్నారు అధ్యక్ష. అన్నీ కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేసేటువంటి రోడ్లు ఉండే అధ్యక్ష, కొన్ని టోల్ ట్యాక్స్ లేని రోడ్లు కూడా ఉంటాయి అధ్యక్ష. ఇవాళ 1,00,000 కోట్ల పైచిలకు నేషనల్ హైవేస్ కోసం కేటాయించి 31,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేసిన అధ్యక్ష. తప్పని చెప్పండి అధ్యక్ష. రెండవది, ఇవాళ ఇక్కడ మనకు రామంతపూర్ ఉన్నది, ఉప్పల్ ఉన్నది, హైదరాబాద్లో కట్టేటువంటి ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ఇలా కేంద్రం ఇస్తుంది అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఉన్నది అధ్యక్ష. 7,500 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చిండ్రు. మన లెక్క చెప్పాము అవి. ఇవాళ అంతేకాదు అధ్యక్ష, మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి అధ్యక్ష. ఫెర్టిలైజర్ సబ్సిడీ ఉంటుంది అధ్యక్ష. ఫెర్టిలైజర్ సబ్సిడీ కింద ఇవాళ 25,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఉద్యోగులు మన దగ్గర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఉంటుంది అధ్యక్ష, మన సర్వీస్ చేయాలి అధ్యక్ష. దాదాపుగా అవన్నీ లెక్కేస్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు కావచ్చు, ఫెర్టిలైజర్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా పిఎం కిసాన్ యోజన కావచ్చు, అదేవిధంగా రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు. సార్, గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు వారు చెప్తున్న ఈ లెక్కలన్నీ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో చెప్పాల్సిన లెక్కలు సార్ అవి. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే పొందుతున్నారో వాటి లెక్కలు చెప్తున్నారు సార్. అదనంగా మన రాష్ట్రానికి వచ్చింది ఏం లేదు సార్. అది రావాల్సినవి రావట్లేదు ఒక మాట. అది మా ఆర్థిక మంత్రి గారు చెప్తారు. ఇప్పుడు వారు చెప్తున్నాయన్నీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు చెప్పాల్సిన మాటలు వారు ఇక్కడ చెప్పి సమయం వృధా చేస్తున్నారు సార్. ఇది సార్ ఆయన కన్ఫైన్ కావాలి సార్. ఇది ఎన్నిసార్లు సార్? ఇది 25-30 మినిట్స్ అయిపోయింది సార్ ఇప్పటికి. దయచేసి అధ్యక్ష, నేను చెప్తుందల్లా నేను మొట్టమొదటిగా తెలంగాణ బిడ్డను, తర్వాత భారత మాత బిడ్డను, తర్వాతనే తప్ప నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు గట్లా మాట్లాడకూడదని చెప్పడానికి చెప్తున్నాను అధ్యక్ష. ఇది మంచి పద్ధతి. ఇలా మీరు చెప్తున్నారు 4,25,000 కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ రూపంలో కడితే మాకు ఇచ్చింది 1,90,000 కాదు 5,00,000 కోట్లు వచ్చింది అధ్యక్ష వివిధ రంగాల్లో. ఈ జోలికి మీరు వద్దంటే ఊకుండా, కానీ మీ విజ్ఞత అది, నేనేం చేయలేను అధ్యక్ష. దళిత బంధు ముఖ్యమంత్రి గారు మా జమ్మికుంటలో వచ్చి బ్రహ్మాండంగా ఓపెన్ చేసిండ్రు. దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చే పథకం. సరే, దాంట్లో మా అభ్యంతరాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని ఎప్పుడైనా వినండి. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇస్తాం, అవసరం వస్తే ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇస్తామనేటువంటి మాట చెప్పింది. నేను దాని జోలికి పోను. కానీ గవర్నమెంట్ ఆల్వేస్ వెంట్ ఫర్ 4 తప్ప రిచ్ కోసం ఉండదు అధ్యక్ష. గవర్నమెంట్కి అది ఉంటుంది. అందుకనే తెల్ల రేషన్ కార్డు, మనకు పింక్ కార్డు ఎందుకు ఉంటుంది అంటే గిందుకే ఉంటుంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, పోయిన సంవత్సరం ఆర్థిక మంత్రి గారు 2021-22లో ఈ ప్రోగ్రాం లాంచ్ అయ్యి ఒక్క హుజరాబాద్లో ఇస్తే బదనామవుతాం కాబట్టి అని చెప్పి అక్కడక్కడ మా గాదర్ కిషోర్ గారి నియోజకవర్గంలో, బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో కొన్ని మండలాలు అడాప్ట్ చేసుకుని ఇచ్చారు. మొత్తం కలిస్తే మనం ఖర్చు పెట్టిన డబ్బు
4,441 కోట్ల రూపాయలు 2021-22. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ దళిత బంధు సంపూర్ణంగా అమలు కావాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పి వారు చెప్పారు అధ్యక్ష. అందుకనే 17,700 కోట్ల రూపాయలు 2022-23లో పెట్టారు. ఇప్పుడు 23-24లో 23-24లో మళ్ళీ పెట్టిన 78 మళ్ళీ 17,000 కోట్లు. 2022-23లో పెట్టినటువంటి 17,700 కోట్లలో మీరు విధి విధాన ఖరారు చేసిందా, దీంట్లో ఏమైనా ఖర్చు పెట్టిందా గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. మరి అప్పుడు పోయిన సంవత్సరం ఇంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారి సీరియస్గా తీసుకున్న స్కీమ్కే మీరు 5,000 బిల్లు ఖర్చు పెట్టకపోతే రేపు 23-24లో కూడా మీరు ఖర్చు పెడుతున్న నమ్మకం ఏముంది అని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష పాపం దళితులు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి రాజేంద్ర గారు. ఇట్స్ ఆల్రెడీ 25 మినిట్స్ అయిపోయింది. అధ్యక్ష కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష టైం డిస్టెన్స్. అధ్యక్ష ఈ దళిత బంధు సుమన్ గారు. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పలేరు అధ్యక్ష. దళిత బంధు ఒకటి. ముఖ్యమంత్రి గారు అనని మాటలు కూడా ఈ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ సభను తప్పుదోవ పట్టించేటటువంటి ఆ వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని చెప్పి నేను తమరిని కోరుతా ఉన్నా. ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని తమరి ద్వారా సభ్యులు కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఒకటి. రెండవది, భారతదేశంలోనే భారతదేశంలో కాదు అధ్యక్ష, నేను ఒక దళిత బిడ్డగా చెప్తా ఉన్నా, ప్రపంచంలోనే ఇది ఒక మొట్టమొదటి కార్యక్రమం అధ్యక్ష. అణగారిన వర్గాల కోసం ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళిత బిడ్డలకు ఇవ్వడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కార్యక్రమం. నేను ఇవాళ తమరి ద్వారా సదరు సభ్యుని డిమాండ్ చేస్తూ ఉన్నా. వారు లెక్కలు చెప్తా ఉన్నారు, 17,000 కోట్లు పెట్టిరు, ఇన్ని వేల కోట్లు పెట్టిరు, ఇది చేసిరు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దళిత బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఇది కంటిన్యూగా మేము నిరవధికంగా నడిపిస్తాం ఈ కార్యక్రమాన్ని అని చెప్పారు. ప్రతి బడ్జెట్లో కొంత అమౌంట్ పెట్టుకొని మంచి బిగినింగ్ మేము స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేస్తాము అని చెప్పినారు. హుజురాబాద్ నియోజకవర్గం సాచురేషన్ మోడ్లో ఇచ్చిరు అధ్యక్ష. అదే కాకుండా చింతకాని మండలం కానీ, మా గాదర్ కిషోర్ గారి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం కానీ, అదేవిధంగా మా షిండే గారి నియోజకవర్గంలో నిజాం సాగర్ మండలం కానీ, అదేవిధంగా చారకొండ మండలం మా గోల్ బాలరాజు గారి నియోజకవర్గంలో కానీ, ప్రతిపక్ష సభ్యులైనటువంటి బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో చింతకాని మండలం, ఈ 4 మండలాలు కూడా సాచురేషన్ మోడ్లో ఇచ్చిరు అధ్యక్ష. నేను తమరి ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, ఇంత మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నాం. మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దళిత బంధు పథకానికి నిధులు ఇప్పియండి రాష్ట్రానికి. దేశవ్యాప్తంగా దళిత బంధు లాంటి కార్యక్రమం అమలు చేయించండి. భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దళితులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపుతున్నారు. పెళ్లిళ్ళు చేసుకుని ఊరేగింపులు తీసుకుంటున్న పెళ్లి కొడుకులను కాల్చి చంపుతున్నారు. చెట్ల గట్టేసి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చెట్ల గట్టేసి కొట్టి చంపుతున్నారు. కర్ణాటకలో కూడా దళితుల మీద ఎట్లా దాడులు జరుగుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులకు ఇంటింటికి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఈ పథకాన్ని హర్షించాల్సింది పోయి కోడిగుడ్డులో బొక్కలు వెతికేటటువంటి ప్రయత్నాలు చేయొద్దని తమ ద్వారా సదరు సభ్యుని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు అధ్యక్ష మీరు కంక్లూడ్ చేయండి రాజేంద్ర గారు, ఎందుకంటే టైం కూడా నేను ఏం చెప్తున్నా అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను వాళ్ళని అభ్యంతరం పెడతాను కదా అధ్యక్ష. మీకు ఇచ్చిన టైం నేను ఒకటే అడుగుతున్నా, 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు అమలు కావడానికి ఇప్పటి వరకు మొత్తం ఖర్చు పెట్టిన డబ్బు 4,441 కోట్లు. ఎన్ని సంవత్సరాలలో ఇది దళిత బంధు అమలు చేస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నారు హుజురాబాద్లో సంపూర్ణంగా అమలు చేసినని. ఇప్పటికి ఇంకా ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలు పే చేసినాము. ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలుగా మహిళలకు ఇవ్వాల్సిన వడ్డీ లేని రుణాలు ఒక్క పైసా కూడా రాలేదు. మరి ఈ బడ్జెట్లోనే మంత్రి గారు పెట్టి వాళ్ళ క్లియర్ చేసే ఆస్కారం ఉందని చెప్పి అడుగుతుంది అధ్యక్ష. 70 లక్షల మంది మహిళలకు 4,000 కోట్ల పైచలకు రావాల్సిన డబ్బు గురించి అడుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ విఓఏలు ఉంటారు అధ్యక్ష, వాళ్ళకి 3,950 రూపాయలు ఏమో ఇస్తున్నారు. పక్కకున్న ఏపీకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకి మాట ఇచ్చినాం పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచలేదు. ఆ విఓఏలకు పక్క రాష్ట్రంగా ఏపీలో ఇచ్చినట్టు 10,000 రూపాయలైనా ఇస్తారా లేదా, బడ్జెట్ పెడతారా అని చెప్పి అడుగుతుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఐకేపీ ఉద్యోగులు మా గౌరవ ఆర్థిక మంత్రి గారు బాగా సంబంధాలు ఉంటాయి అధ్యక్ష. ఆ డిపార్ట్మెంట్ అంతా వారే చూస్తారు కాబట్టి చెప్తున్నాయి. ఇన్ని సంవత్సరాల కాలంలో ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, వాళ్ళకి స్కేల్స్ ఇస్తామని చెప్పి అనేక సంవత్సరాల క్రితం హామీ ఇచ్చిండ్రు. ఇంతవరకు దాని ఊసు లేదు. ఈసారైనా వాళ్ళకు ఆ వరం అమలయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్పి అడుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఫీ రియంబర్స్మెంట్ విషయంలో అదేవిధంగా అనేక కాలేజీలలో పేద పిల్లలు చదువుకొని వాళ్ళు బయటికి పోదామని అధ్యక్ష, ఎక్కడ కూడా అది రాకపోవడం వల్ల సర్టిఫికేట్ రాక
వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి పోలేకపోతున్నారు. ఏదైనా బయటికి అబ్రాడ్ పోవాలంటే కూడా కష్టమైతే ఉంది. కాబట్టి కనీసం వాళ్ళ కాలేజీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, ఆ పేమెంట్ చేస్తారా, ఆ ఫీ రింబర్స్మెంట్ చేయమని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీపీఎఫ్ కూడా ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి నేను ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఒక మెసేజ్ పెట్టిన, అయ్యా వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నది, మనకి జీపీఎఫ్ అన్న పే చేస్తారా అని చెప్పి మెసేజ్ పెట్టిన. ఎందుకంటే ఫోన్లు ఎత్తారు కాబట్టి. నేను ఏమంటున్నా అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే జీపీఎఫ్ కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ డబ్బులు రాక, ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ డబ్బులు రాక ఈహెచ్ఎస్కు పేమెంట్స్ లేకపోవడం వల్ల వాళ్ళకు సర్వీస్ అందట్లేదు. కనీసం గవాళ్ళ కానీ పేదలు కాదు అధ్యక్ష, పేదవాళ్ళకి ఇంతమంది బట్టి విక్రమార్ గారు చెప్పినారు 9 లక్షల రూపాయలు క్యాన్సర్ కోసం ఇలా పెట్టుకొని చివరికి మనిషి శవమాసని చెప్పిండో అది అక్షర సత్యం అధ్యక్ష. నేను అడుగుతున్నది పేద ప్రవాళ్ళ గురించి అధ్యక్ష. నాకేముంటుంది అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అధ్యక్ష కేర్ టేకర్లు ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకు సాయంత్రం పూట ట్యూటర్లు ఉంటారు అధ్యక్ష. ట్యూటర్లు లేరు. రాజేందర్ గారు మీకు సఫిషియెంట్ టైం ఇచ్చాము. తమరు అర్థం చేసుకోవాలి. తమరు అనుభవజ్ఞులు. ఇప్పటికే 30 నిమిషాలు అయిపోయింది. డిస్టర్బెన్స్ లేకుండా 25 నిమిషాలు మాట్లాడారు బ్రహ్మాండంగా. సరి ఇంకా మీరు ఎక్కువ సమయం తీసుకుంటామంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ మెంబర్స్. సభ్యుల సంఖ్యను బట్టి హౌస్లో అవకాశం వస్తుంది తప్పితే అందరికి ఒకేసారి రాదు అధ్యక్ష. మీకు ఇచ్చిన సమయాన్ని కుదింపు చేసుకొని మాట్లాడి క్లోజ్ చేసేయండి. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, మధ్యాహ్న భోజనం వండే వాళ్లకు 3,000 రూపాయలు పెంచుతా అని చెప్పినారు అధ్యక్ష. నేను అడుగుతున్నా, మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు వాళ్ళ సరుకులు రావాల్సిన డబ్బు అయితే ఉందో చిన్న వాళ్ళు ఏ నెల కానీలో ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. ఏ నెల కానీలో ఇవ్వమని చెప్పండి. వాళ్ళ జీతభత్యాలు కూడా ఏ నెల కానీలో ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. 3,000 ఇస్తారా, 5,000 ఇస్తారా అధ్యక్ష. అట్లనే పంట రుణాలని అధ్యక్ష, రైతాంగానికి మనం 2018 ఎన్నికల సందర్భంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 4.5 years అయిపోయింది, ఇప్పటిదాకా రాలేదు. ఆ రైతులు అంతా కూడా ఏవైతే దాడులుగా ముద్రపడి బ్యాంకులకు వాళ్ళకు ఫర్దర్ రుణాలు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి 25,000 లోపు ఇచ్చినట్టుంది అధ్యక్ష. మిగతా వాళ్ళకు కూడా మిగతా 30 లక్షల రైతాంగానికి ఆ రుణమాఫీ తక్షణమే అమలు చేస్తారో లేదా, బడ్జెట్లో ఎట్లా పెడతారో చెప్పమని కోరుతున్నారు అధ్యక్ష. VRAలు అధ్యక్ష, తమరు తెలుసు, వాళ్ళు కావలకారులు వాళ్ళు. రాజేందర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ గోహాని, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీకు అనుభవం ఉన్న వ్యక్తులు నన్ను ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, పార్ట్ టైం ఉద్యోగులు ఉంటారు అధ్యక్ష. 1,623 రూపాయలకే పనిచేస్తారు అధ్యక్ష. కంటింజెంటీ వర్కర్స్ అంటారు అధ్యక్ష. కొన్ని డిపార్ట్మెంట్లోనే 4,000 రూపాయలు పెంచినాం అధ్యక్ష. కానీ ఇవాళ వాళ్లకు కనీసం ఒక 8,000, 9,000 వాళ్ళు అనేక సంవత్సరాలు పనిచేస్తారు అధ్యక్ష. వాళ్ళకి పెన్షన్ విధానం లేదు, వాళ్ళకు రిటైర్మెంట్ తర్వాత ₹1 బెనిఫిట్ వచ్చే ఆస్కారం లేదు. పార్ట్ టైం సిబ్బంది కనీసం కనిపించమని కోరుతుంది అధ్యక్ష. తమకు తెలుసు గల్ఫ్ బాధితుల గురించి, వాళ్ళకి కనీసం బ్రోకర్ల బారిన పడకుండా వాళ్ళకు 500 కోట్ల రూపాయలు ఒకసారి బడ్జెట్లో పెట్టినాం. 500 కోట్లు 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికి కూడా ఇంత గొప్పగా ఎదిగినామని చెప్పుకున్నప్పటికి కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు జైళ్ళలో మగ్గుతున్నారు, చచ్చిపోతున్నటువంటి వార్త వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆర్థిక మంత్రి గారు కోరుతా ఉన్నా, వాళ్ళు పంపించే దాంట్లో మిడిల్ మ్యాన్ లేకుండా ప్రభుత్వమే ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళు జైళ్ళల్లో మగ్గకుండా ఉండడం కోసం చర్యలు చేపట్టమని కోరుతున్నారు అధ్యక్ష.